చెప్పండి సార్, ఇంతమంది దేవుళ్ళు, మన పురాణాలు ఇవన్నీ ఏంటి అసలు, ఎందుకు కావాలి? ఇది ప్రత్యేకంగా ఒక ప్రవక్త ద్వారా వచ్చినటువంటి మతం కాదు కదా. రకరకాల సాంప్రదాయాలు వచ్చినటువంటి రకరకాల సాంప్రదాయాల యొక్క మేళవింపు. అందుకని మనకి రకరకాల సాంప్రదాయాలు రకరకాల పేర్లు నచ్చింది రచన రూపం మన స్థాయి. ఎందుకుంటున్నాం మనం ఇప్పుడు భగవంతుని స్థాయి ఎందుకుంటున్నామో తెలిస్తే హిందూ మతం ఇన్ని రకాల వాళ్ళు ఇన్ని రకాల పేరు ఎందుకు పెట్టుకున్నారో కూడా తెలుస్తుంది. స్పీకర్లో వినిపించినట్టు మీకు వినిపించేది స్పీకర్ నా మాటలు కాదు, స్పీకర్లో సౌండ్. అట్లాగే బాగా అది అవసరమైతే ఏ రోజు కూడానే చూపిస్తాడు, సగలు చూపిస్తాడు, సగల సాధుస్వరూపుడు, సకల జీవస్వరూపుడు. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు కూడా మనం వింటున్నాం. అంతవరకు మాది ఆ పులేట్ నుంచి చెప్పేది మాత్రం బాబానే. మన దృష్టి పెట్టవలసిన బాబా తత్వం మీదనే. మన యొక్క గమ్యం అది, మన యొక్క లక్ష్యం అది, మన మార్గం అది అనే విషయం మాత్రం గుర్తు పెట్టుకుంటాం.